నమస్కారం. రాశి చక్రం కార్యక్రమానికి స్వాగతం. రామాయణంలోని సుందరకాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది? సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది లాంటి విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, రామాయణంలోని అనేక కాండలకి వాటి పేర్లకి అధ్యాయంలో ఉన్న విషయాలకి కాస్త పొంతన ఉంటుంది. అంటే బాలకాండ, అరణ్యకాండ లాంటివి చూస్తుంటే. కానీ సుందరకాండ అనే పేరు వినగానే అధ్యాయంలో ఏముంటుంది అనేది అర్థం అవ్వదు చూసేదాకా. కానీ ఎందుకు ప్రత్యేకంగా ఆ అధ్యాయానికి ఆ కాండకి ఆ పేరు వచ్చింది? రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా కాండలు అధ్యాయం లేదా చాప్టర్స్ మనకు తెలిసిన విధంగా చెప్పుకోవాలంటే ఆ చాప్టర్ టైటిల్ ఏదైతే ఉందో అది అందులో కవి ఏం చెప్పదలుచుకున్నారో ఆ టైటిల్లే తెలియజేస్తుంది. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ, ఉత్తర. ఇక్కడ సుందర అన్నదే వీటిల్లోకి ఆడ్ థింగ్ లేదా ఒక ప్రత్యేకంగా ఉన్నది. మిగతావన్నీ టైటిల్స్, ఆ చాప్టర్ టైటిల్స్. కవి ఏం చెప్పదలుచుకున్నారు, డీల్ చేయదలుచుకున్నారు, అందులో వివరించదలుచుకున్న అవే చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వాల్మీకి రచించినప్పుడే ఆ అధ్యాయాలకు వాటికి పేర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ పండితులు ఆలోచించి వాటిని ఈ కాండల్లోకి పెట్టారా, ఈ అధ్యాయాల్లోకి అన్నది మనం పక్కన పెడితే, సుందరకాండ ఆ పేరుకు తగ్గట్టుగా అందులో చాలా సుందరమైన విషయాలు ఉండాలి. ఇప్పుడు భర్తృహరి, ఈ సందర్భంలో భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తుకొస్తుంది. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. ఆయన ఇందులో చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాగా అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి అలంకారంగా చెప్పుకుండే విషయాల్లో నగలు, చక్కగా అలంకరించుకున్న జుట్టు, మంచి వస్త్రాలు, ఇవి కాదు అలంకరణ అంటే భూషణం. వాగ్భూషణం భూషణం. వాక్కే ఎవరికైనా కానీ వాక్కు భూషణం, అలంకారం. అలాగే ఇందులో సుందరమైనది ఏమిటి, మానవ జీవితానికి సుందరమైనది ఏమిటి అంటే ఇందులో చెప్పుకోవాల్సింది వాల్మీకి సుందరకాండ ద్వారా మనకు తెలియజేసేది ధైర్యం. మొట్టమొదటిగా హనుమంతుడి ధైర్యం అందమైనది, చాలా గొప్ప విషయం. అది జీవితంలో ధైర్యం వల్ల అది మన జీవితంలోనూ చాలా అందమైన విషయాలు సంభవిస్తాయి. ఇంకొకరికి కూడా అందమైన జీవితాన్ని ఇవ్వగలం మనం ధైర్యంగా ఉంటే. మొదటిది అది. రెండవ సుందరమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ కవి యొక్క దృష్టి. కవి ఎలా అక్కడ ఆ అధ్యాయంలో ఉండే సీన్, లేదా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ ఈ సీన్లో ఆయన డీటెయిలింగ్ ఎలాగ తీసుకుంటారో, మొత్తం ఒక ప్రతి విషయానికి ఎంత కేర్ తీసుకొని అన్ని ఒక సంబంధితంగా ఒక స్క్రీన్ ప్లే అనుకోవచ్చు, అలా అన్నిటికీ ఒక చాలా గొప్ప డీటెయిలింగ్ ఇచ్చిన కవి అంటే వాల్మీకి యొక్క గొప్పతనం కూడా ఇందులో సుందరమైనది మిగతా కాండల కంటే కూడా. అది ఒకటి. అద్భుతంగా చెప్పుకోవాల్సింది సీత యొక్క పాతివ్రత్యం. ఆవిడ అంత మహారాణిగా ఉన్న వ్యక్తి, రాముడు దూరం అయిపోయి ఉండి చిక్కి శల్యమైపోయి ఉన్న, తిండి లేకపోయినా ఆవిడ పాతివ్రత్యం వల్ల చాలా అద్భుతమైన తేజస్సుతోటి వెలిగిపోతూ ఉంది. అప్పుడు ఆవిడ అంటే స్త్రీ అంత చిక్కి శల్యమైపోయినప్పటికీ కూడా ఆవిడ సౌందర్యం, ఎంతో సౌందర్యం గురించి అందరూ శ్రద్ధ పెట్టే ఆడవాళ్ళు కూడా ఆవిడ ముందర దిగదుడిపే అని వాల్మీకి చెప్పే సందర్భం కూడా చాలా సుందరమైనది. ఇందులో అన్నిటికంటే చాలా విశేషమైన ఒక విషయం ఉంటుంది, అది ఆ చివరిలో చెప్తాను. రామ మంత్రం కంటే కూడా అద్భుతమైన మంత్రాన్ని వాల్మీకి ఇక్కడ పలికించారు. అది ఒక సస్పెన్స్గా చెప్పుకుందాం మనం ముందుకు వెళ్ళే కొద్దీ. అయితే ఇందులో మొట్టమొదటిగా నేను చెప్పింది హనుమంతుడి ధైర్యం. హనుమంతుడు సంకల్ప బలం తీసుకొని నేను ఈ సముద్రాన్ని నేను దాటాలి అని నిర్ణయించుకున్నప్పుడు తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం వల్ల ఆయన మరెక్కడా కూడా ఆగలేదు. సముద్రుడు కూడా వచ్చి కాసేపు విశ్రమించి మళ్ళీ లంకకు వెళ్ళమన్నా కూడా తన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా తన ప్రయారిటీ ఏమిటో అదే తీసుకున్నారు తప్ప నుంచి సంకల్పబలంగా. ఇంకా మళ్ళీ విశ్రమించాలి అన్నది తన నిఘంటువులోనే లేదని చెప్పేశాడు. అలాగే రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టారు. నీడను పట్టేసుకున్న రాక్షసి ఆయన వెళ్తూ ఉన్న కొద్దీ ఆయనకి ఎదురయ్యే ప్రతి దీంట్లోనూ కూడా ఆయన దాన్ని చాకచక్యంగా తప్పించుకుంటూ వెళ్ళాం. హనుమంతుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది సాటి లేని బలమున్న గొప్ప దేవత. అయితే అది కేవలం దేహదారుఢ్యం లేదా దేహబలమే కాకుండా బుద్ధిబలం.
అతని బుద్ధిబలం కూడా ఇందులో చాలా సుందరమైనది. అయితే ఆయన ఆ సముద్ర లంఘనానికి ఆయన ప్రారంభం చెప్పుకోవాలంటే, ఇక ఆయన ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు వాల్మీకి వర్ణించే విధానం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వాల్మీకి హనుమంతుడిలోకి పరకాయ ప్రవేశం చేసి వర్ణన ఇచ్చే విధానం చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక కోతి ఎగిరేటప్పుడు ముందు కిందకి ఇలా తను ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగిరే విధానం, అలాగే హనుమంతుడు కూడా ఆ ఎగిరే ముందర ఆ పర్వతాన్ని ఇలా తొక్కి పెట్టడం వల్ల అందులో ఉన్న సరస్సుల లోపల ఉన్న నీరు కూడా బయటికి స్రవించింది అని చెప్పే విషయం, ఆయన ప్రతి విషయాన్ని వర్ణించడానికి తీసుకున్న కేర్, ఆ శ్రద్ధ మనకు చాలా చాలా ఆశ్చర్యాన్ని వేస్తుంది. అంటే మనకు కళ్ళకు కట్టినట్టుగా వర్ణించడం. ఒకటి, హనుమంతుడు తన దేహాన్ని ఎంత పెంచాడు అంటే, ఆ మహేంద్ర పర్వతం మీద ఎంతో ఏపుగా పెరిగిన చెట్లని మించాడు ఆయన. ఆ చెట్లతో సహా పైకి ఎగిరాడు. ఎగిరినప్పుడు ఆ చెట్లు పడిపోయే విధానం ఎలా ఉందట, ఈయనతో పాటు కొద్దిగా దూరం గాల్లోకి వెళ్ళి అవి పడిపోతూ ఉంటే, తనకు ఎంతో ప్రీతికరమైన ఒక బంధువు వెళ్ళిపోతూ ఉంటే బరువైన హృదయంతో వెనక్కి తిరిగిన బంధువుల్లాగా అవి సముద్రంలోకి పడిపోయాయి అని చెప్పే విధానం వాల్మీకి. నాకు ఈ రామాయణంలో ఇంకొక విషయం చెప్పుకోవాలి. తలంబ్రాలు, సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు, ఆ సీన్లో తలంబ్రాలు సీత తీసుకొని రాముడి మీద తలంబ్రాలు పోయాలని రెండు చేతుల్లోకి ఇలా తీసుకుంటే అవి పగడాల్లా కనబడ్డాయట. ఆవిడ శరీర ఛాయను బట్టి అవి పగడాలు అయ్యాయి. అవే రాముడి మీదకి వేసినప్పటికీ అవే నీలాలు అయ్యాయి. ఎందుకంటే రాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి. ఇన్ని వర్ణాలని అక్కడ ముత్యాలు తీసుకున్నాయి అని చెప్పే ఆ కవి యొక్క సూక్ష్మ దృష్టి కంటే కూడా ఇక్కడ మీరు ఆలోచిస్తే, హనుమంతుడు ఎక్కడి నుండి బయలుదేరి ఎటు వెళ్తున్నాడు, ఏ దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుగా వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళిపోతూ ఉన్న వేగానికి ఒక ఉల్క, ఒక మీటియర్ వెళ్ళిపోతున్న వేగంగా వెళ్తున్నాడట. ఆ వెళ్తున్న తీరుకి సముద్రంలోని అలలు, ఆ గాలి లేచి ఇతని ఛాతిపైకి కొడుతున్నాయి. ఆ వర్ణనలో కూడా అలా ఈయన వెళ్తున్న వేగానికి ఆ నీరు కూడా చెదిరిపోయి లోపల ఉన్న తిమింగిలాలతో సహా మొసళ్ళు మిగతావన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంత వేగంగా ఆయన వెళ్తున్నాడు. ఇలా ఈయన చెప్పే విధానం, వాల్మీకి వర్ణించే విధానం, ఒక కవిగా ఆయన తీసుకున్న డీటెయిలింగ్ అంటాం. ఒక ఆర్టిస్టు ఒక అవుట్లైన్ వేసేయచ్చు, ఒక రౌండ్ ఇలా వేసి 2 సున్నాలు చుట్టామంటే అది గాంధీలాగా అనిపిస్తుంది మనకు, ఒక అవుట్లైన్ స్కెచ్. లేదా ఇలా చేతులు పెట్టుకొని ఉండే ఒక పాగా పెట్టిన అవుట్లైన్ వేసిన వెంటనే వివేకానంద అంట. అయితే అదే కలర్ మంచి ఆయిల్ పెయింట్స్ తోటి ఒక డీటెయిలింగ్ వేసినప్పుడు చూసిన వెంటనే అది వేసిన పెయింటింగా లేదని తీసిన ఫోటోనా తెలియనంత డీటెయిలింగ్ ఇచ్చిన ఆర్టిస్ట్ ఎలాగుంటుందో అలాగే ఈ కవి కూడా మనం చదువుతూ ఉంటే మనల్ని కూడా అక్కడ మనం ప్రత్యక్షంగా ఒక యానిమేటెడ్ ఒక సినిమా చూస్తున్నామా అన్నంత డీటెయిల్డ్గా సుందరకాండ వర్ణన వెళ్తుంది వాల్మీకి. ఇది ఒకటి. లంక చేరుకున్న తర్వాత ఇప్పుడు పరకాయ ప్రవేశం గురించి చెప్పానంటే, వాల్మీకియే హనుమంతుడు అయిపోయి అందులోకి హనుమంతుడి దృష్టితో లంకను చూస్తూ వర్ణించిన విధానం ఇంకా అక్కడ మీకు మళ్ళీ వాల్మీకి కనబడ్డు. ఎక్కడ సముద్రం వరకు వెళ్తున్న హనుమంతుడు వెళ్తున్నాడు అంతవరకు వాల్మీకి హనుమంతుడు గురించి చెప్పడం కనబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే వాల్మీకి హనుమంతుడు అయిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిన దృశ్యం అంతా స్వయంగా హనుమంతుడు చెప్పుకున్నట్టుగా ఆయన సీత గురించి అన్నీ వెతికాడు. క్రీడా స్థలాలు వెతికాడు, రాజ భవనాలన్నీ వెతికాడు, రావణుడి అంతఃపురం వెతికాడు, అలాగే పుష్పక విమానం, ఇవి అలా ఇంకా 9, 10వ సర్గలు అయితే సుందరకాండలోవి అవి భార్యాభర్తల సంబంధాలు ఏవైతే ఉన్నాయో శృంగారపరంగా వాటిని వర్ణించే విధానం చాలా అవుట్రేజియస్గా ఇస్తాడు వాల్మీకి. ఇందులో మొత్తం అన్నీ ఈయన చూసిన దృశ్యాలన్నీ కూడా చాలా అవుట్రేజియస్ వర్ణన ఉంటుంది అక్కడ ఆ వర్ణించే విధానం. ఇవన్నీ ఆ స్త్రీ పురుషుల్ని ఆ విధంగా హనుమంతుడు దర్శించుకొని రావణాసురుడి అంతఃపురం నుండి బయటకు వచ్చిన తర్వాత హనుమంతుడి మనసులో తనకు తాను
సమన్వయపరుచుకుంటున్న ఆలోచనల్ని ఇక్కడ వాల్మీకి వ్యక్తపరిచేది ఎలా ఉంటుందంటే, నేను చూడకూడని దృశ్యాలన్నీ చూశాను కదా, ఇంతవరకు స్త్రీని ఎలాగైతే అభ్యంతరకరమైన దృష్టితో మనం చూడకూడదో, లేదా అభ్యంతరకరమైన సందర్భాల్లో చూడకూడదో, అలాంటి సందర్భాల్లో నేను చూడాల్సి వచ్చింది. దీనివల్ల నేనేమి పాపం చేయలేదు కదా. నేను సీతను వెతుకుతూ ఇవన్నీ చూశాను తప్పనించి మొత్తం ఆయన సృష్టిలో అంతా సీతను వెతికాడు. అంటే ఆయన పవిత్రతను వెతికాడు. ఎక్కడైతే పవిత్రత ఎక్కడైనా కనబడుతుందా అని వెళ్ళాడు. అందుకనే ఆయన ఇంద్రియాలు కూడా చూసిన విషయం పట్ల ఆయనకు సంకేతాలు మనసుకు ఇవ్వలేదు అని హనుమంతుడు అనుకున్నాడు అని వాల్మీకి మళ్ళీ అక్కడ హనుమంతుడిలో నుండి బయటకు వస్తాడు ఆ వర్ణించి. అంతవరకు హనుమంతుడు చూసిన దృశ్యాలు చెప్తూ ఉంటే మనం కూడా హనుమంతుడితో పాటే వెళ్తూ. ఇక్కడ నేను ఇందాక చెప్పాను, సస్పెన్స్గా రామ మంత్రం కంటే అద్భుతమైన మంత్రం ఒకటి వాల్మీకి చెప్పారు, దాని గురించి చెప్పుకుందామని. ఇవన్నీ వెతికాడు, ఎక్కడ సీత కనబడలేదు. అశోకవనంకి దగ్గరగా కూర్చున్నాడు, అటు చూస్తే సముద్రం, ఇక సీత కనబడలేదు. బయలుదేరే ముందర తన మిత్రులతో చెప్పాడు హనుమంతుడు, ఒకవేళ గన లంకలో దొరక్కపోతే 3 లోకాలు తిరిగేస్తాను, తిరిగే సీత ఎక్కడ ఉన్నా తీసుకొని వస్తానని చెప్పాను. ప్రగల్భాలు అయిపోయినట్టున్నాయి అవన్నీ. ఇప్పుడు సీత దొరకలేదు, ఈ జాడ ఆచూకీ నాకు దొరకలేదు అని వెళ్ళి చెప్తే అక్కడ రాముడి పరిస్థితి, సుగ్రీవుడి పరిస్థితి, సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట ఏమవుతుంది, ఇవన్నీ ఆయన తలుచుకొని ప్రాయోపవేశం అనే పదం ఉపయోగించారు అక్కడ. అంటే ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఏమిటది, నేను ఆ జన్మాంతం ఇక ఆ సముద్రం ఒడ్డునే ఉండిపోతాను. ఇది అలా చిక్కి శల్యం అయిపోతూ ఉన్నప్పుడు ఏ జంతువులకో నా శరీరం అంటే ఒకసారి డిప్రెస్డ్ థాట్స్ వచ్చేసిన వెంటనే మనిషికి ఎంతటి వాడైనా ఎంత తక్కువ స్థాయికి పడిపోయే దీంట్లో ఉంటారు. కానీ కార్యార్థమై వెళ్ళిన గట్టి సంకల్పం ఉన్న వ్యక్తి దాని నుండి బయటకు వచ్చాడు. అది ఎలాగొచ్చాడు అంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ అన్నది హనుమంతుడు ఎలా తీసుకున్నారో అది రాముడు అక్కడ వాల్మీకి చెప్పింది. రాముడి కంటే కూడా పవిత్రమైన చాలా అద్భుతమైన శక్తివంతమైన మంత్రము అనిర్వేద. నిర్వేదము అంటే నిరుత్సాహము, అనిర్వేదము అంటే నిరుత్సాహాన్ని జయించడం. హనుమంతుడు అశోకవనం పక్కనే ఉండి నిరుత్సాహపడుతున్నాడు, సీత లేదు, జాడ తెలియలేదనేసి. సీత అశోకవనంలోనే ఉంది. ఈయన గన తన నిరుత్సాహం వైపు వెళ్ళిపోయి ఒక అడుగు ఇటే వేసుంటే విజయం వైపు వెళ్ళలేడు. అందుకు వాల్మీకి చెప్తాడు, అపజయానికైనా విజయానికైనా ఒక్క అడుగే తేడా. దాన్ని నీ మనసుని నిర్వేదం వైపు పంపిస్తే అది నీకు అపజయాన్ని ఇస్తుంది. అనిర్వేదో హి సతతం ప్రియ. ఎప్పుడైనా కానీ అనిర్వేదం అన్నది సర్వార్థేషు, ఎలాంటి సందర్భంలో అయినా నిరుత్సాహాన్ని నువ్వు జయించగలిగితే, ఇక్కడే వివేకానంద చెప్పింది కూడా ఉపయోగపడుతుంది. నీకు 33 కోట్ల దేవతల మీద కూడా నీకు నమ్మకం ఉండొచ్చు, నీ పట్ల నీ మీద నీకు సాధించగలను అనే నమ్మకం నీకు లేకపోతే ఈ 33 కోట్ల మంది నీకు సహాయానికి రారు. ఈ విషయాన్ని వాల్మీకి కూడా అక్కడ తెలిపారు. ఇతనికి రామభక్తే ఉంది, ఇతను రామకార్యమయ్యే వెళ్ళాడు. వెళ్ళినవాడు నిరుత్సాహానికి వెళ్ళినా కూడా మనం జీవితంలో నిరుత్సాహపడకుండా ముందు ఇంకా వెతికితే వస్తుంది అని చెప్పి ఒక అడుగు అశోకవనంలోకి వేశాడు. సీత దర్శనం అయ్యింది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంకల్ప బలానికి ఎప్పుడైనా కానీ దైవ బలం కలుస్తుంది. సంకల్ప బలం లేని వాడికి దైవం కూడా సహాయం చేయదు. అలాగే గురువుగారు, సుందరకాండ అంటే ఎటువంటి గ్రహదోషాలు ఉన్నవారు సుందరకాండని పారాయణం చేస్తే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది? ముఖ్యంగా ఏలినాటి శని. ఏలినాటి శని జరిగేటప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఏలినాటి శని ఒకటి, కాలసర్ప దోషం ఒకటి, ఇవన్నీ కూడా మనకు క్లాసిక్స్. అంటే జ్యోతిష శాస్త్రాలు పూర్వం రాసిన ఋషులు ఏవైతే ఉన్నాయో అందులో ఇవేవి కూడా చెప్పలేవు వీటి గురించి. ఏలినాటి శని గురించి ఎక్కడ ఏ ఋషి చెప్పలేదు, కాలసర్పదోషం గురించి ఏ ఋషి చెప్పలేదు. అయితే ఏలినాటి శని అన్నది తర్వాత ఎందుకు ఆ సందర్భంలో ఈ పారాయణలు హనుమంతుడి గురించి ధ్యానం చేయాలి అన్నది ఎందుకు చెప్పారు అంటే, కర్మకారకుడైన శని మార్పుకారకుడైన చంద్రుడి దగ్గరకు వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు అదే రాశిలో, అంటే మార్పుకారకుడైన చంద్రుడు 2.5 రోజు ఉంటాడు, శని మాత్రం 2.5 సంవత్సరం తీసుకుంటుంది ఒక 30 డిగ్రీలు క్రాస్ చేయడానికి. ఇవి 2 కలయికలతోటి శని మిలిటరీ డిసిప్లిన్ ప్లానెట్. అందరూ అబ్బా నాకు శని పట్టిందంటారు. కానీ మిగతా శని తప్ప నుంచి మిగతా 8 గ్రహాలు ఏమిటంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్ డ్యూటీ తీసుకుంటారు.
అంటే భగవంతుడు కర్మ ఫలాలను అనుసరించి మీకు ఏమేమి ఇవ్వమన్నారో అవి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. శని మాత్రం అలా కాదు. శనికి ఈశ్వర స్థాయి ఉంది. అంటే తనకు నచ్చకపోతే ఆ ఫలితం ఆయన డిలే చేస్తాడు. అందుకే ఏలినాటి శని సమయంలో అన్ని పనులు డిలే అవుతాయి. బట్ శని డిలేస్ బట్ హీ నెవర్ డినైస్ అని చెప్తారు. అందుకని ఆయన ఇస్తాడు, కానీ తను కోరుకున్నట్టుగా మనిషి ప్రవర్తన తీరు మారాలి. ఉదాహరణకి ఒకడికి కొలెస్ట్రాల్ ఎక్కువైంది, బాగా వీకెండ్ పార్టీస్ అన్నీ చేసుకున్నారు చక్కగా. వాడికి ఎప్పుడు పన్నీర్ అంటే ఇష్టం, చక్కగా తినేశాడు, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఏలినాటి శని మొదలయ్యింది. ఆయన బండి తీశాడు, వెళ్ళాలనుకున్నాడు, బండి అయినా ట్రబుల్ వస్తుంది, లేదా పెట్రోల్ లేకపోవడం తెలుసుకొని దాన్ని తోసుకుంటూ వెళ్ళాడు, లేదా బండి అక్కడ పడేసి ఏ మెట్రో ఎక్కడానికో బస్ ఎక్కడానికో నడిచాడు. ఇవన్నీ ఈరోజు ఏమిటో అంత శని పట్టింది, అసలు నాకు ఒక్క పని లేదు, నడవడమే అవుతుంది అంటారు వాళ్ళు. నీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది, డాక్టర్ నడవమంటే నువ్వు నడవట్లేదు, నీ శ్రద్ధ నువ్వు తీసుకోవట్లేదు, నువ్వు తగ్గితే కానీ ఆ ఫలితం రాదు. అందుకని నీకు ఎలా తగ్గించాలి? పనులన్నీ నిన్ను డిలే చేసి నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తూ మరి నీకు రావాల్సిన ఐశ్వర్యాన్ని ఇచ్చే గొప్ప దేవత శని. అయితే ఈ సందర్భంలో ఏమైపోతుంది? నిరుత్సాహం వస్తుంది మనిషికి. నేను ఏ పని తీసుకున్నా కూడా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి తప్ప నుంచి నాకు ఏది కలిసి రాదు, నా జాతకమే ఇంత, ఇలాంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి అందుకే ముఖ్యంగా ఏలినాటి శని సమయంలో సుందరకాండ పారాయణ చేయాలంటారు. అలాగే సుందరకాండ పారాయణం చేసే సమయంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలి? స్త్రీలు పారాయణ చేయవచ్చా? ఇప్పుడే చెప్పుకున్నాము, నిరుత్సాహం అన్నది మానవ మాతృలుగా అందరికీ సమానమే, స్త్రీ పురుషులకి. కాబట్టి ఇద్దరూ పారాయణ చేసుకోవచ్చు, ఇందులో తప్పేమీ లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పారాయణ చేయవలసిందే. ఇక నియమాలు అన్నారు, నియమాలు అంటే కొందరు చెప్తూ ఉంటారు 11 రోజుల్లో ఈ బుక్ కంప్లీట్ చేసేయాలి, లేదా మనకు ఇంకా కొన్ని తెలుస్తుంటుంది దత్త పారాయణలు కానీ, గురు చరిత్ర, సాయి సచ్చరిత్ర పారాయణలు కానీ, అవన్నీ సప్తాహంలో పూర్తి చేసేయాలంటే మనం ఈరోజు పొద్దున్నే లేచి నాకు ఉన్న ఈ అపాయింట్మెంట్స్ ఇవి కాబట్టి ఈరోజు ఇన్ని అధ్యాయాలు తీయాలని చెప్పి టక ఇవి చదవకపోతే మళ్ళీ ఆ సంబంధిత దేవతలు ఏమనుకుంటారో, మళ్ళీ ఏమైపోతుందో, ఈరోజు అధ్యాయాలు రేపు చదవచ్చా, ఇవన్నీ ఈ ఆతృత ముందు పనికిరాదు. చదివేది ఒక్క అధ్యాయమే రోజుకు చదవగలిగిన ఇప్పుడు నేను చెప్పిన విధానంలో అందులో ఏమిటి ఆ నీతి, వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారు అన్నది మనం అర్థం చేసుకుంటూ చదువుకుంటే అంతకంటే పెద్ద నియమం ఏదీ లేదు. ధన్యవాదాలు గురువు గారు. సుందరకాండకి సంబంధించిన విశిష్టత, ఆ పేరు ఎలా వచ్చింది, ఎటువంటి సమస్యలు పరిష్కారం దొరుకుతుంది సుందరకాండ చదువుతే, లాంటి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.